అందరు వస్తారు. రైతులకు ఏం చెప్తున్నారు? పెట్టుబడి నేను ఇస్తాను ఒకలంటారు, ఇంకోటి అంటారు. ఆయన పెట్టుబడి ఎక్కువిచ్చింది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువిస్తాను ఇంకొక ఆయన అంటాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది తక్కువ, ఎగ్గొట్టింది ఎక్కువ. రుణమాఫీ చేస్తామని వాళ్ళు అన్నారు, రుణమాఫీ చేస్తామని వీళ్ళు అన్నారు. రుణమాఫీ చేద్దామని ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా రైతులు చాలా మంది 50% మంది మాకు రుణం మాఫీ కాలేదని అంటారు. చాలా మంది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆయనకు 9వ తారీఖు డిసెంబర్ 9 నేను అధికారంలోకి వస్తా, సోనియమ్మ పుట్టినరోజు ఉంది, ఇక అందరు ఓన్లీ 2 లక్షలు తెచ్చుకోరు అంటే పాపం చాలా మంది ఆయన నమ్మి ఇంటికి 5 మంది పోయి 2 లక్షలు లోన్ తెచ్చుకున్నారు. ఒక్కరికి కూడా లోన్ మాఫీ కానటువంటి ఎన్నో ఇండ్లు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. అంటే రైతులంటే ఎంత అల్కగంటే సర్కార్లకు అబద్ధం చెప్పొచ్చు, అల్కగా మాట్లాడొచ్చు, ఏమన్నా అనొచ్చు, తర్వాత మాత్రం అమలు చేసేది ఉండదు. ఇవాళ ఏమన్నా అంటున్నామా? యూరియా అయ్యపోతే ఏమన్నా అనే పరిస్థితి ఉన్నదా? యూరియా అనగానే యాప్ అని పెట్టిరు. యాప్ ఎవరి కోసం యాప్ పెట్టిరు? ఎందుకోసం పెట్టిరు? ఇప్పుడు యాప్ వద్దని మనందరం లొల్లి చేస్తే ఏం చేస్తారట? మీ సేవకు పోయి రైతు తీసుకురావన్నట యూరియా. అంటే మొత్తం ఎద్దిడవాలే, వ్యవసాయం ఇడవాలే, మీ సేవకు పోయి యూరియా తెచ్చుకోవాలి. ఇవన్నీ కాదు, రైతుని రాజుని చేయాలి. ఏం చేయాలి? రైతుని రాజుని చేయాలంటే రైతుకు గౌరవం దొరకాలి. ఎట్లా దొరకాలి? రైతు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే సపరేట్ కౌంటర్లు ఉండాలి. ఎంఆర్ఓ గారు ఆయన కూసోబెట్టాలి. ఏమన్నా మీ సమస్య ఏందని అడగాలి. అడిగి సమస్య పరిష్కరించి పంపించాలి. అది భూమి సమస్యనా, యూరియా సమస్యనా, రుణం రానటువంటి విషయమా, ఏదన్నా కానీ రైతుని రాజుని చేయాలి. ఖచ్చితంగా రేపటి నాడు ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతుని రాజుని చేస్తుంది. నేను మీకు చెప్తా ఉన్నా, అది ఎంఆర్ఓ కేంద్రం, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, ఆర్టీఓ ఆఫీస్ అయినా సరే, కలెక్టర్ ఆఫీస్ అయినా సరే, పోలీస్ స్టేషన్ అయినా సరే, నేను రైతును వచ్చినా అంటే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, టేబుల్ ఉండాలి, కుర్చీ ఉండాలి, రైతును కూర్చోబెట్టాలి, రైతుకు అన్యాయం కూడా సేవలు చేసి పెట్టాలి. అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది తప్పితే మాటలతో న్యాయం జరగదు. అందుకే తెలంగాణ రక్షణ సేనను ఎన్నుకోమని, సపోర్ట్ చేయమని మీ అందరు నేను కోరుతా ఉన్నా. ఇక 5వది పాంచజన్యంలో అతి ముఖ్యమైనది సామాజిక న్యాయ తెలంగాణ కావాలి మనకు. ఏంటిది సామాజిక న్యాయం అంటే? వికలాంగులు ఉంటే వాళ్ళకు అన్ని రకాల అవకాశాలు రావాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టిండు. ఏం జరుగుతుంది? మహిళలకు ఫ్రీ బస్ అని పెడితే బస్సు డ్రైవరు బస్ స్టాండ్లో ఆపుతలేడు, భయపడి బస్ స్టాండ్ అవతల ఆపుతాడు. ఈ వికలాంగులైనటువంటి వాళ్ళు పాపం బస్ స్టాండ్లో వెయిట్ చేస్తారు, ఉరికి బస్సు ఎక్కలేరు, ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులకు ఇప్పటికి కూడా ఫ్రీ బస్సు లేదు. ఏమైతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వచ్చు కదా, ప్రత్యేక బస్సులు పెట్టచ్చు కదా వికలాంగులకు. వారికి ఉండకూడదు ఆత్మగౌరవం. ఖచ్చితంగా వికలాంగులకు న్యాయం జరగాలి. పెన్షన్లు పెంచుతా అని చెప్పారు కదా, 6000 చేస్తా అని చెప్పారు, వికలాంగులకు మోసం చేసిరు. వారికి న్యాయం జరగడం డెఫినెట్గా సామాజిక న్యాయం అవుతుంది. ఇవాళ మా బీసీలు ఉన్నారు, మా బీసీ సోదరులు 50% రిజర్వేషన్ కావాలని కొట్లాడితే 42% ఇస్తా అన్నాడు. మేమందరం లొల్లి పెడితే, గల్లీలో ఢిల్లీలో లొల్లి పెడితే, రైలు రోకో చేస్తే 42% బిల్లులు పాస్ చేసిండు, ఢిల్లీకి పంపిండు. ఒక్కసారి కూడా పోతలేడు, ఒక్కసారి కూడా మాట్లాడతలేదు. ముఖ్యమంత్రి గారు ఊ అంటే ఢిల్లీకి పోతాడు, ఆ అంటే ఢిల్లీకి పోతాడు. సోనియా గాంధీ బర్త్డేకు ఢిల్లీ, రాహుల్ గాంధీ బర్త్డేకు ఢిల్లీ, ప్రియాంక గాంధీ బర్త్డేకు ఢిల్లీ. కానీ బీసీ బిల్కు మాత్రం నో ఢిల్లీ. దానికి మాత్రం అఖిలపక్షం తీసుకుపోవడం ఉండదు. అంటే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. వారి కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్, ఎస్సీల కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్. ఎస్సీలకు వచ్చినటువంటి ఫండ్ మొత్తం కూడా పక్కదారి పడుతూ ఉంది. అట్లా కాకుండా ఎస్సీస్కి వచ్చిన ఫండ్ వారికే ఖర్చు కావాలి. ఎస్టీల కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్, ఎస్టీలకు వచ్చే ఫండ్ పక్కదారి పడుతుంది. ఎస్టీలో గిరిజనులు అయినటువంటి లంబాడాలకి వారికి రావాల్సిన న్యాయం వారి కోసం కొట్లాడతాం. లంబాడాలు మినిస్టర్గా లేనటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి క్యాబినెట్లో లంబాడాల మంత్రులు ఉన్నారు. మా ఆదివాసీల గురించి కూడా కొట్లాడుతుంది టీఆర్ఎస్. మరి మా మైనారిటీ సోదరులు క్రిస్టియన్లు ఉన్నారు, వారి కోసం ప్రత్యేక విభాగం పెట్టుకున్నాం. ఏ పార్టీలో లేదు క్రిస్టియన్ వింగ్, కేవలం తెలంగాణ రక్షణ సేనలో క్రిస్టియన్ వింగ్ ఉంది. క్రిస్టియన్ సమస్యల పట్ల ఖచ్చితంగా కొట్లాడతాం. దళిత క్రిస్టియన్ల విషయంలో కూడా మేము మీకు అండగా నిలబడతాం. हमारे जो मुसलमान भाई है, एक टाइम ऐसा था आप लोग हुकूमत में थे, ऐसा एक टाइम था अव्वल दर्जे पे हमारे लोग जिया करते थे, ऐसा एक वक्त था जो नीचे से लेके ऊपर जाते जाते कदम कदम पे मुसलमान अफसर मिलते थे, हर जगह पे मुसलमान टीचर मिलते थे. आज हालत ऐसी हो गई कि मुसलमानों को छोटे छोटे काम करके अपने घर गुजारा करना पड़ रहा. रेशन में जो चावल मिलता उसके ऊपर डिपेंड होना पड़ रहा.
बहुत बदतर हाल। सारे लोग जब तक काम नहीं करते तब तक घर नहीं चलता, ऐसा हालत मुसलमानों का हो गया है। कौन जिम्मेदार है इसके लिए? कौन काम करेगा इसके लिए? कोई पार्टी आती है रिजर्वेशन के नाम से हम लोगों को बहका के वोट लेते हैं। आज सरकारी नौकरियां ही खत्म होने को आ रहे, आप रिजर्वेशन के बात करके हमको बहला के वोट लेके चले गए। मैं आपके बहन होने के नाते मैं एक बात आपसे कहना चाहती हूँ, हमें तालीम की जरूरत है, हमें फाइनेंशियल एम्पावरमेंट की जरूरत है। पैसे कमाना है हमारे मुसलमान लोगों को, हमें पॉलिटिकल एम्पावरमेंट की जरूरत है। नुमाइंदे होने चाहिए हमारे बहुत ज्यादा, जैसे पहले होते थे। नुमाइंदा ज्यादा अगर हमारे असेंबली में है, पार्लियामेंट में है, तब जाके हमें कोई जस्टिस मिल सकता। जब से टीआरएस पार्टी हमने शुरू किया है, बहुत बढ़ चढ़ के आगे हमारे मुसलमान भाई बहन आके हमारे पार्टी में शामिल हो रहे हैं। मैं और भी वेलकम करती हूँ, इस्तकबाल करती हूँ आप सब लोगों का। और आइए टीआरएस पार्टी में, खासकर माइनॉरिटी यूथ को मैं एंकरेज करना चाहती हूँ। सियासत में आना चाहिए हम लोगों को, हमारी ओपिनियन बताना चाहिए। जो गंगा जमुना तहजीब हमारी पहली थी उसको बरकरार रखना चाहिए, बरकरार रखते हुए तेलंगाना को डेवलप करते हुए आगे बढ़ना चाहिए। పాంచజన్యంలో ఉన్న అత్యంత ముఖ్యమైన 5వ అంశమైన సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధితో మేమందరం కలిసి పనిచేస్తాం। మరి ఇంకొక మాట